హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో నంబర్ సిస్టమ్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. మనకి సాధారణంగా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్ అని కానీ లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్మాలెస్ట్ నెంబర్ అని అడుగుతూ ఉంటాడు. ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని విచ్ ఈజ్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ అని కానీ లేకపోతే విచ్ ఈజ్ ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. వీటన్నిటికీ మనం ఒకే కాన్సెప్ట్ని ఉపయోగించి కరెక్ట్గా ఆన్సర్ చేయగలం అనమాట. మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా 2 నెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఎక్స్ 3 పవర్ ఎక్స్ ఇట్లా మనకి 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకు ఒకవేళ పవర్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే బేసెస్లో ఏది చిన్నదైతే అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, అలాగే బేసెస్లో ఏది పెద్దదైతే అది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. అలాగే ఒకవేళ మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 2 ఎక్స్ పవర్ 3 ఈ రెండిట్లో మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు మనకి పవర్స్లో ఏది స్మాలెస్ట్ నెంబర్ అయితే అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, అలాగే ఏది గ్రేటెస్ట్ నెంబర్ ఉంటే అది టోటల్గా గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి 2 పవర్ 200 3 పవర్ 150 5 పవర్ 100 7 పవర్ 50 మనం ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలంటే మనం ఎయిదర్ బేసిస్ అయినా ఈక్వల్ చేయాలి లేదా పవర్స్ అయినా ఈక్వల్ చేయాలి. ఒకసారి మనం బేస్ ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 5 7 మనం 3ని 2గా మార్చే అవకాశం లేదు, అలాగే 2ని 3గా మార్చే అవకాశం లేదు. అంటే ఇక్కడ బేసెస్ని ఈక్వల్ చేసే ఛాన్స్ లేదు. ఇంకప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే పవర్స్ని ఈక్వల్ చేయగలమేమో చూద్దాం. ఓకే, ఒకసారి ఇచ్చిన నెంబర్స్ని రాసుకున్నట్లయితే 2 పవర్ 200 అనేది ఒకటి, అలాగే 3 పవర్ 150 5 పవర్ 100 అండ్ 7 పవర్ 50. ఓకే, ఈ పవర్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమున్నాయి 200 150 నెక్స్ట్ 100 50 ఇవి పవర్స్ కదా. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. అంటే మనం గసాభా అంటాం కదా, గరిష్ట సామాన్య భాజకము. దీన్ని మనం ఈ 4 నెంబర్స్ యొక్క అంటే పవర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఏంటి అంటే మనం సాధారణంగా హెచ్సిఎఫ్ అనగానే స్మాలెస్ట్ నెంబర్ని కాన్సిడరేట్ చేయాలి. ఓకే, ఈ స్మాలెస్ట్ నెంబర్ అనేది మిగిలిన అన్ని నెంబర్స్లోని పోయినట్లయితే అంటే ఈ 50 టేబుల్ 100లో పోతుంది, 150లో పోతుంది, 200లో పోతుంది, అన్నిటిలో పోతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 50 అవుతుంది. అంటే వీటన్నిటిని మనం 50 యొక్క మల్టిపుల్స్గా మార్చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకి 50 టేబుల్ వీటన్నిటిలో పోనట్లయితే దీని నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటో చూస్తాం. నెక్స్ట్ లార్జెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఈ 50 యొక్క కారణాంకాల్లో పెద్దది ఏంటో చూసి అప్పుడు దాన్ని చెక్ చేస్తాం, ఈ నెంబర్స్ అన్నిటిలో పోతుందేమో అని. పోతే అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది, గసాభా అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి 50 అనేది హెచ్సిఎఫ్ కదా, కాబట్టి దీన్ని 50 ఇంటూ సమ్ నెంబర్గా రాసుకోవచ్చు. అంటే దీన్ని 4 ఇంటూ 50 అని రాయొచ్చు కదా, 4 50s are 200. అట్లాగే దీన్ని మనం 3 ఇంటూ 50 అని రాయొచ్చు. అలాగే ఇది 100ని 2 ఇంటూ 50 అని రాయొచ్చు. అలాగే ఈ 50ని 1 ఇంటూ 50 అని రాయొచ్చు. ఓకే, చూడడానికి ఎలా ఉందంటే ఏ పవర్ m ఇంటూ n. మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో మనం ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn అంటాం, అదే m ఇంటూ n అంటాం కదా. కాబట్టి మనకి చూడడానికి ఎలా ఉంది, కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. అంటే ఏ పవర్ m హోల్ పవర్ n కింద రాసుకోవచ్చు. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు 2 పవర్ 4 హోల్ పవర్ 50 అని రాయొచ్చు. అట్లాగే దీన్ని ఎలా రాయొచ్చు 3 క్యూబ్ హోల్ పవర్ 50 అని రాయొచ్చు. అలాగే ఇది 5 స్క్వేర్ హోల్ పవర్ 50, అలాగే ఇది 7 పవర్ 1 హోల్ పవర్ 50 అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి మనకి పవర్స్ అన్నీ కూడా ఈక్వల్ అయిపోయాయి. ఇప్పుడు మనం బేసెస్లో ఏది పెద్దదో డిసైడ్ చేయాలి. ఏది పెద్దదో డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఈ 2 పవర్ 4ని మనం సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకుంటే 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 4 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేస్తాం కదా. మనకి ఏమొస్తుంది 2 2s are 4 4 2s are 8 8 2s are 16 అంటే ఇది 16 పవర్ 50 అవుతుంది అనమాట. అలాగే 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3s are 9 9 3s are 27 కాబట్టి ఇది 27 పవర్ 50. అట్లాగే 5 స్క్వేర్ అంటే 5 5s are 25
25 పవర్ 50, ఇట్లా 7 పవర్ 1 అంటే 7 కదా, 7 పవర్ 50. ఓకే, పవర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు బేసెస్ సింగిల్ నెంబర్లో కన్వర్ట్ చేసాం కాబట్టి వీటిలో ఏది లార్జెస్ట్ నెంబరో చూసినట్లయితే ఇక్కడ 16 ఉంది, 27, 25, 7 అంటే ఇక్కడ 27 లార్జెస్ట్ నెంబర్ కాబట్టి మనకి ఇచ్చిన నెంబర్స్లో 3 పవర్ 50 అనేది 150 అనేది మనకి లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మనకి స్మాలెస్ట్ నెంబర్ అడిగినట్లయితే ఇక్కడ ఈ బేసెస్లో స్మాలెస్ట్ నెంబర్ 7 కదా, కాబట్టి 7 పవర్ 50 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుందని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ ప్రాబ్లం ఇలా అడిగినప్పుడు అంటే 2 పవర్ 2 పవర్ 2 పవర్ 2, 2 పవర్ హోల్ పవర్ 2 హోల్ పవర్ 2, అలాగే 22 పవర్ 22, 222 పవర్ 2 ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం సాధారణంగా ఇట్లాంటి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఎవరికైనా మనం ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తాం. అంటే బేసిస్ అయినా ఈక్వల్ చేయాలి, పవర్స్ అయినా ఈక్వల్ చేయాలి. ఇక్కడ పవర్స్ ఈక్వల్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, 22, అట్లాగే వీటిని అలా రాయలేము. ఈ రెండింటిని పోనీ 11 into 2 అని రాసిన మిగిలిన వాటిని అలా రాయలేము. కాబట్టి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమైనా ఉందేమో చూడాలి. ఒకసారి అసలు మనకి ఎక్స్పోనెంట్ పవర్స్లో 2 పవర్ 2 హోల్ పవర్ 3, అలాగే 2 పవర్ 2 క్యూబ్, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిసి ఉండాలన్నమాట. ఇది మనకి ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో ఉంది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈ ఫామ్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఏ పవర్ mn అంటే ఈ పవర్స్ రెండు మల్టిప్లై చేయాలి. అంటే 2 పవర్ 2 into 3 చేస్తే 2 పవర్ 2 3s are 6 అవుతుంది. కానీ ఈ సందర్భంలో అంటే ఇక్కడ బ్రాకెట్ లేదు కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే 2 పవర్ ఈ 2ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయాలి. అంటే 2 into 2 into 2 అవుతుంది అనమాట. అంటే 2 పవర్ 2 2s are 4, 4 2s are 8 అవుతుంది. ఈ రెండింటికి మనకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. దీన్ని సింప్లిఫై చేస్తే 2 పవర్ 6 వచ్చింది, దీన్ని సింప్లిఫై చేస్తే 2 పవర్ 8 వచ్చింది. కాబట్టి ఈ రెండింటికి మనం డిఫరెన్స్ తెలిసి ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వీటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 2 పవర్ 2 పవర్ 2 పవర్ 2. ఇక్కడ మనకి బ్రాకెట్ ఏం లేదు కదా, అంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏం చేయొచ్చు, 2 పవర్ 2, 2 స్క్వేర్ అంటే 2 into 2 అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు 2 పవర్ 2, 2 2s are 4. ఇప్పుడు మళ్ళీ 2 పవర్ 4 అంటే 2ని మనం 4 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. అంటే 2 పవర్ 2 into 2 into 2 into 2 అవుతుంది. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 అంటే 2 పవర్ 16 అవుతుంది అనమాట దీన్ని సింప్లిఫై చేస్తే. ఓకే, ఒకసారి మనం సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్రాకెట్స్ ఉన్నాయి, హోల్ పవర్ అని చదువుతూ ఉంటాం కదా, కాబట్టి మనం దీన్ని తీసుకున్నట్లయితే 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అగైన్ హోల్ స్క్వేర్. ఫస్ట్ దీన్ని ఇలా ఉంచి ఇదంతా ఏ పవర్ m హోల్ పవర్ n ఉంటే దీన్ని ఏం రాస్తాం, mn అని రాస్తాం. అంటే 2 స్క్వేర్ పవర్ 2 2s are 4 అని రాస్తాం. అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ m హోల్ పవర్ n, కాబట్టి ఏ పవర్ mn అవుతుంది కదా, అంటే 2 పవర్ 2 4s are 8 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం 22 పవర్ 22 దీన్ని చూద్దాం. అయితే మనం ఈ 22ని దేనికి పవర్గా రాయలేం, కాబట్టి మనకి బేస్ 2 ఉండేటట్లు చేయాలి. ఈ రెండింటిని మనం బేస్ ఈక్వల్గా ఉండేటట్లు మార్చగలిగాం. మరి దీన్ని 2గా మార్చాలి, కానీ సాధ్యమవుతుందా, 22ని 2కి పవర్గా రాయలేం కదా. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే దీనికి దగ్గరలో ఉన్న 2 పవర్లో ఉండే నెంబరు, అంటే 2 క్యూబా, 2 పవర్ 4, 2 పవర్ 5 ఇట్లాంటి నెంబర్స్లో ఏవి దగ్గరగా ఉన్నాయో చూస్తాం. అంటే దీనికంటే చిన్న నెంబర్ని, దీనికంటే పెద్ద నెంబర్ని. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే మనకి ఎంత 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే 16, 8 2s are 16 కదా. 2 పవర్ 5 మీన్స్ 32, 2 పవర్ 6 మీన్స్ 64, 2 పవర్ 7 మీన్స్ 128. ఇట్లా మనం రాసుకుంటూ వెళ్ళినట్లయితే వీటిల్లో ఈ 22 అనేది వేటి మధ్యలో ఉంది అంటే మనకి 2 పవర్ 4కి 2 పవర్ 5కి మధ్యలో ఉంది. కాబట్టి దీని వాల్యూ మనం ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ 4కి 2 పవర్ 5కి మధ్యలో ఉంది, కాబట్టి ఏదైనా వాల్యూ కావచ్చు, హోల్ పవర్ 22. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే
2 పవర్ 4 హోల్ పవర్ 22 ఎంత అవుతుంది? 2 పవర్ 4 22s ఆర్ 88 అవుతుంది. ఆర్ అంటే బిన్ బిట్వీన్ అనమాట. అలాగే 2 పవర్ 5 22s ఆర్ 110 అంటే ఈ 22 పవర్ 22 యొక్క వాల్యూ 2 పవర్ 88కి 2 పవర్ 110కి మధ్యలో ఉంటుందని అర్థమవుతుంది అనమాట. అంటే మనం బేస్ 2 ఉండేటట్లు మార్చగలిగాం. ఓకే, ఇప్పుడు థర్డ్ నెంబర్ కూడా తీసుకుందాం. అంటే 222 పవర్ 2. ఇప్పుడు దీన్ని కూడా ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వేటికి మధ్యలో ఉంటుందో ఆలోచించాలి. ఓకే, 2 పవర్ 7 120 అయింది. 128 2 పవర్ 8 ఎంత అవుతుంది? 256 అవుతుంది. ఇది 222 అనేది 128కి 256కి మధ్యలో ఉంటుంది కదా. కాబట్టి అంటే 2 పవర్ 7కి 2 పవర్ 8కి మధ్యలో ఉందని చెప్పొచ్చు అనమాట. కాబట్టి 2 పవర్ 7 ఆర్ 2 పవర్ 8 ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది. మనకి ఆల్రెడీ పవర్ 2 ఉంది కదా, స్క్వేర్ ఉంది కదా. ఓకే, దీనిలాగే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి 2 పవర్ 7 2s ఆర్ 14 ఆర్ 2 పవర్ 8 2s ఆర్ 16 ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది. దేని వాల్యూ మనకి 222 పవర్ 2 యొక్క వాల్యూ అనేది స్క్వేర్ యొక్క వాల్యూ అనేది 2 పవర్ 14కి 2 పవర్ 16కి మధ్యలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మనం వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 పవర్ 16 2 పవర్ 8 ఇదేమో 2 పవర్ 88 టు 2 పవర్ 110 ఇంకా 2 పవర్ 14 టు 2 పవర్ 16 వీటిలో హైయెస్ట్ పవర్. మనం దీన్ని లోయెస్ట్ పవర్గా తీసుకున్నప్పటికీ వీటన్నిటికంటే ఇదే పెద్దదిగా ఉంది కదా. ఇక్కడ 2 పవర్ 16 2 పవర్ 8 2 పవర్ 88 2 పవర్ 16. ఓకే, అన్నిటిలోకి అంటే యాక్చువల్గా 2 పవర్ 88 కంటే పెద్దగానే ఉంటుంది. దేని వాల్యూ 22 పవర్ 22 వాల్యూ. మనం అట్లీస్ట్ మన 2 పవర్ 88 వాల్యూ తీసుకున్నా సరే ఇదే మనకి మిగిలిన అన్నిటికంటే లార్జెస్ట్ నెంబర్. కాబట్టి మనం సి అనేది కరెక్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఇదే క్వశ్చన్ని విచ్ ఈజ్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ అని ఇట్లా ఆప్షన్స్ ఇచ్చేసి ఆప్షన్స్లో ఏబిసిడి ఏసీబిడి లేకపోతే ఏడిబిసి ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఇచ్చి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.